Hi students, today we are going to see transformation of axis. 4 marks question, guarantee question we are going to see. For these transformations, what are the formulas are needed? Very simple formulas and easy chapter actually. Very simple. Okay. ఏం లేదు మనకి for example, if I give you coordinate axis, okay, first one will be the shifting the origin shift అయిపోతే కోఆర్డినేట్ న్యూ కోఆర్డినేట్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఒకటి. నెక్స్ట్ ఇఫ్ ఐ చేంజ్ ద యాక్సెస్ని ఫస్ట్ ఏమో ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ గివెన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ లెట్ us కన్సిడర్ పీబీఏ ఎనీ పాయింట్. ఓకే, కొంచెం దూరం తీసుకుందాం. ఇక్కడ తీసుకుందాం పీబీఏ ఎనీ పాయింట్ ఎక్స్ కామా వై. దిస్ ఈజ్ మై ఓల్డ్ కోఆర్డినేట్స్ విచ్ ఫిక్స్డ్ వన్. ఫస్ట్ వన్ ఓల్డ్ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ అని. ఓకేనా, చలో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది నాకు ఆరిజిన్, దిస్ ఈజ్ ఆరిజిన్ 0,0. ఓకే, ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ కోఆర్డినేట్ యాక్సెస్ నేను షిఫ్ట్ చేస్తున్నా. అంటే మొత్తం కంప్లీట్గా నేను ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని షిఫ్ట్ చేస్తున్నా. ఇట్లా షిఫ్ట్ చేస్తున్నా. అర్థమవుతుందా? రైట్, ఈ బ్లూ వన్ విల్ బికమ్ న్యూ అన్నమాట. అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు షిఫ్ట్ చేయగానే ఏమైపోయిందంటే ఈ ఆరిజిన్ చేంజ్ అయిపోయింది. ఎట్లా చేంజ్ అయిపోయిందంటే లెట్ us కన్సిడర్ హెచ్ కామా కే. చలో దీన్ని మనం అర్థం చేసుకుందాం ఏం చేంజ్ చేస్తే ఎట్లయితుంది ఏంటంటే సింపుల్. ఫస్ట్ పి అనే పాయింట్ ఉంది, ఓకేనా, ఇది కదా. రైట్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్, ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్ టు దిస్ పీ పాయింట్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అబ్బా, టోటల్ డిస్టెన్స్ ఎక్స్. రైటా, మీకు తెలిసింది ఆల్రెడీ. ఈ టోటల్ డిస్టెన్స్ వై, ఇది కూడా తెలిసింది మీకు. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ టు ద పాయింట్ ఈజ్ వై కోఆర్డినేట్. ఇది వై, ఇది ఎక్స్, తెలిసింది స్టోరీ. అదే ఎక్స్ కామా వై. దీనికి మనం పేరు పెట్టుకున్నాం ఏంటంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్. ఒరిజినల్ అంటే ఫస్ట్ పాయింట్ అని ఒరిజినల్ అనుకుంటాడు. ఇప్పుడు నేను బ్లూ యాక్సెస్ ఇప్పుడు షిఫ్ట్ చేసిన, ఈ రెండు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిన. షిఫ్ట్ చేయగానే ఏమైపోయిందంటే this point will be changed as a new coordinate, that is capital X capital Y. This is new now. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఇట్ యాక్ట్స్ లైక్ ఏ 0,0 అనమాట. న్యూ ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టగానే ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాయి. షిఫట్ చేయగానే ఇక్కడైతే 0,0, ఇక్కడైతే ఏదో ఒక పాయింట్ అనుకున్న హెచ్కమ్మకి. ఇప్పుడు ఈ పాయింట్ నేను పింక్ కలర్స్ని చూస్తే విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్, ఓకే, దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ న్యూ ఆరిజిన్. అప్పుడు నాకు ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ క్యాపిటల్ ఎక్స్ అవుతుంది కదా, ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఏమైపోతుంది క్యాపిటల్ వై అయిపోతుంది. ఈ క్లారిటీ ఉందా? రైట్, అదే ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఎక్స్ వై తీసుకున్నామో ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇది చేయొచ్చు. రైట్, సిమిలర్లీ యూ టెల్ మీ నౌ వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఈజ్ హెచ్. ఎందుకు? ఇగో నాకు ఈ హెచ్ పాయింట్ ఏంటిదయ్యా అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్, ఇది కే డిస్టెన్స్. రైట్, క్లారిటీ ఉందా? ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నుంచి చూస్తున్నావు ఈ పాయింట్ చెప్పమంటే హెచ్ కామాకి చెప్తావు, ఇక్కడ నుంచి చూస్తున్నావు ఈ పాయింట్ చెప్పమంటే ఎక్స్ కామా వై చెప్తావు, లేదా ఇక్కడ నుంచి చూస్తున్నావు క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై చెప్పేస్తావు. దట్స్ ఇట్. ఇది వరకు ఓకే కదా? ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ వాడు మనకి ఇస్తాడు, ఆరిజిన్ షిఫ్ట్ చేసేస్తాడు. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటాడు. అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాయాలి ఆన్సర్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే న్యూ యాక్సిస్ ఏమవుతుంది అనేది. ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి అని అంటాడు. ఒరిజినల్ అనగానే స్మాల్ వై స్మాల్ ఎక్స్ అనమాట. రైట్, దీంట్లో మనం ఈక్వేషన్ రాయాలి. దట్స్ ఇట్. వీ విల్ బిల్డ్ ఏ వన్ ఈక్వేషన్ ఫర్ దీస్ టూ. ఇప్పుడు నాకు ఈ గ్రీన్ కలర్ ఉందా, ఈ టోటల్ ఇట్స్ నథింగ్ బట్ దీస్ టూ కాంబినేషన్. రైట్, హెచ్ అండ్ ఎక్స్. ఇంకో ఈ ఎక్సే జస్ట్ ఇది ఏదైతే ఎక్స్ అవుతుందో అది ఇక్కడ కూడా సేమే కదా. ఈ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ కదా. సింప్లీ ఐ కెన్ సే దట్ స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఎక్స్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ స్మాల్ వై ఈక్వల్స్ టు సిమిలర్లీ క్యాపిటల్ ఇది ప్లస్ ఇది కే. ఇక్కడ కే ఉందంటే ఇక్కడ కూడా కేనే కదా. ఇగో ఈ రెండింటి కాంబినేషన్ వై ప్లస్ కే. దట్స్ ఇట్. దీని నుంచి నువ్వు న్యూ చెప్పమని నేను అడిగిన, న్యూ చెప్పబోయా అని అడిగినా. రైట్, న్యూ. దిస్ ఈజ్ ఓల్డ్ ఆర్ ఒరిజినల్. ఇప్పుడు న్యూ చెప్పమంటే మీరేం చేస్తారు? ఇక నాకు క్యాపిటల్ ఎక్స్ కావాలి. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇది పంపించేద్దాం. ఓల్డ్లోంచి తీసేస్తున్నాను. క్యాపిటల్ వై కావాలి, ఇది పంపించేస్తున్నా.
రైట్, దట్స్ ఇట్. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోండి అంటే న్యూ కావాలంటే ఓల్డ్ తీసేస్తాం కదా, తీసేస్తాం మైనస్ ఉంటుంది. ఫార్ములా సింపుల్ లాజిక్. న్యూ థింగ్స్ ఇఫ్ యూ పర్చేస్ వాట్ యూ డూ, ఓల్డ్ థింగ్స్ తీసేస్తాం, ఓల్డ్లో నుంచి తీసేసినాం హెచ్ని కేని, రైటా. ఇక్కడైతే ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే ఓల్డ్ అంటేనే అన్నింటినీ కంబైన్ చేసుకోవడం అంట, అట్లా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫర్ మెమరీ. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ వన్, 100% వన్ క్వశ్చన్. ఇన్ కేస్ మిస్ అయితే నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇవే యాక్సిస్ని రొటేట్ చేస్తాను. ఇదే సీనరీ అని ఇప్పుడు చూడండి ఎట్లా అంటే, ఇది నాకు వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, చల్. ఇప్పుడు జస్ట్ వెయిట్, రైట్. ఓకే, లెట్ us be. దిస్ ఈజ్ న్యూ ఆరిజిన్, న్యూ కాదు ఆరిజిన్. ఓకే, ఆరిజిన్, దిస్ ఈజ్ ఆరిజిన్, రైట్. పాయింట్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ పీబీఏ పాయింట్. పాయింట్ అంటే ఏమనుకుంటాం, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఇప్పుడు ఈ యాక్సిస్ని ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు రొటేట్. ఎట్లా రొటేట్ చేయబోతున్నా అంటే సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు రొటేట్ లైక్ దిస్. చాలా బ్లూ కదా, మనం తీసుకుందాం, రెడ్ తీసుకుందాం, రెడ్. దిస్ ఈజ్ నౌ ఎక్స్ యాక్సిస్. ఇదేంటిది ఇప్పుడు నాకు ఇదే బ్లూ కలర్ ఇట్లా రొటేట్ చేసినబ్బా, సింప్లీ ఐ రొటేటెడ్. ఓకే, ఇట్లా రొటేట్ చేసిన, ఇట్లా ఎంత యాక్సిస్తో ఎన్ని డిగ్రీస్తో రొటేట్ చేసినానంటే ఇగో టీటా డిగ్రీస్తో రొటేట్ చేసిన. టీటా డిగ్రీస్తో ఇక్కడ ఉన్న ఎక్స్ యాక్సిస్ని, ఇది నాకు ఎక్స్ యాక్సిస్, ఇప్పుడు నేను రొటేట్ చేసిన. ఓకేనా, క్యాపిటల్ పెట్టుకుందామా, సరే, క్యాపిటల్ రొటేట్ చేసుకున్నాం. స్మాల్ ఉంటే క్యాపిటల్కి రొటేట్ చేసిన. రొటేట్ అంటే ఇట్లా ఉందని ఇట్లా షిఫ్ట్ చేసిన, రొటేట్. నెక్స్ట్ సిమిలర్లీ వై యాక్సిస్ కూడా ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ వై యాక్చువల్లీ. ఇప్పుడు ఏమైపోతుంది, ఇది క్యాపిటల్ వై అయిపోతుంది. ఎప్పుడు, రైట్. చలో, ఇక్కడ ఉన్నది కాస్త రైట్. ఇట్లా చూసినా ఎంత ఇక్కడ తిరిగిందంటే ఇది కూడా ఇటు తిరిగేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ వై. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది చూడండి, దిస్ పాయింట్ హౌ ఇట్ విల్ బి చేంజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాంగిల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్. దీనికోసం మనం ఏం చేద్దామంటే సింపుల్ ఫార్ములా కొంచెం దీన్ని రెడ్యూస్ చేద్దాం, ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. ఓకే, ఇదైతే అర్థమైపోయింది కదా. ఫస్ట్ది వెరీ సింపుల్ అండ్ వెరీ స్మాల్ థింగ్. ఓకే, రైట్. చలో, రైట్. ఇప్పుడు దీన్ని చూడండి, దీని స్టోరీ. దీనికోసం ఏం లేదు, దీన్ని ఇప్పుడు ప్రూఫ్ ఏం చెప్పట్లేదు, చాలా సింపుల్. ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ వేలో చూద్దాం. దిస్ ఈజ్ న్యూ కదా, దిస్ ఈజ్ న్యూ. ఓల్డ్ విల్ బి ఎక్స్ వై. దిస్ ఈజ్ ఓల్డ్. దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. వాట్ ఈజ్ దట్? సింపుల్ రిలేషన్ ఏంటంటే నేను చెప్పేది కౌంటర్ స్ట్రైక్ సుప్రీం కోర్ట్. గుర్తుపెట్టుకోండి, అంతే, ఏం లేదు. ఏం చెప్పినా నేను ఎంత యాంగిల్తో రొటేట్ చేసింది, టీటా యాంగిల్తో రొటేట్ చేసింది. లెట్ us కన్సిడర్ దిస్ విల్ బి కాస్ టీటా, దిస్ విల్ బి సైన్ టీటా కాస్ టీటా. ఓకే, పైన ఎప్పుడు న్యూ, కింద ఎప్పుడు, పక్కన ఎప్పుడు ఓల్డ్ కోఆర్డినేట్స్, ఒరిజినల్ కోఆర్డినేట్స్, రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంటిది, ఇట్లా రొటేట్ చేయగానే ఇది ఇట్లా చేంజ్ అయింది, రైట్. ఇప్పుడు క్యాపిటల్స్ ఎట్లా మారుతాయి, స్మాల్స్ ఎట్లా మారుతాయి చూద్దాం. ఓల్డ్ కోఆర్డినేట్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా, ఇలా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ y ఈక్వల్స్ టు సిమిలర్లీ ఇది మళ్ళీ దీన్ని మల్టిప్లై, ఇగో దీన్ని తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై, దీన్ని తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై, దట్స్ ఇట్. ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఏం లేదు, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఈ బాక్స్ చాలా సింపుల్. పైన న్యూ, కింద లెఫ్ట్లో ఓల్డ్ కోఆర్డినేట్స్, రైట్. ఇక్కడ ఏముంటుంది, కౌంటర్ స్ట్రైక్ సుప్రీం కోర్ట్, దట్స్ ఇట్. సింపుల్ గుర్తుంటే పోతుంది, రైట్. రీసెంట్లీ సిజేపీ, రైట్. కౌంటర్ స్ట్రైక్ సుప్రీం కోర్ట్, రైట్. మీకు గుర్తుండిపోతుంది, ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్నే నేను రైట్ న్యూ కోఆర్డినేట్స్ రాయమని అడిగిన మిమ్మల్ని, దీంట్లో నుంచి ఎగ్జాక్ట్లీ దీంట్లో నుంచి న్యూ కోఆర్డినేట్స్ రాయమన్నా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్ రాయమన్నా మిమ్మల్ని, ఎట్లా రాస్తారు ఇగో ఇట్లా చూస్తాం. అంటే దీనికి ఇది మల్టిప్లై అని రాయాలి. ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా, దట్స్ ఇట్. క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై చెప్పండి, క్యాపిటల్ వై అంటే ఇది, ఓకే. ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా
ఓకే ప్లస్ వై కాస్ టీటా. ఇదేం బట్టి పట్టాల్సిన ఫార్ములాస్ బట్టి ఇటు ఇటు మార్చకండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఏం లేదు, పైన ఏమో క్యాపిటల్స్, లెఫ్ట్లో ఏమో స్మాల్స్. దీస్ ఆర్ ద ఓల్డ్ ఆర్ ఒరిజినల్, దీస్ ఆర్ ద న్యూ. ఓకే, న్యూ కోఆర్డినేట్స్. ట్రాన్స్ఫార్మ్డ్ అన్నప్పుడు ఇందులో రావాలి యాక్షన్ ఈక్వేషన్ అనేది. వాట్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలలో రావాలి. ఓకే రైట్. కౌంటర్ స్ట్రైక్ అంటే ఏముంటుంది? స్ట్రైక్ నెగిటివ్ కదా, స్ట్రైక్ ఇది పాజిటివ్గా ఉంటుంది కదా, నెగిటివ్ కాబట్టి మైనస్ అట్లా పెట్టుకోండి. సుప్రీంకోర్టు. ఓకే రైట్, సింపుల్. కొన్నిసార్లు దీన్నే మనకి ఇప్పుడు ఎంసెట్ ఆ లెవెల్ పోయినప్పుడు ఏం చేస్తాడంటే దీన్నే షిఫ్ట్ కూడా చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే షిఫ్ట్ చేస్తాడు, ఇట్లా షిఫ్ట్ కూడా చేస్తాడు. అలాంటప్పుడు ఇవే యాక్సిస్ని ఇది ఆరిజిన్ నుంచి రొటేట్ కాకుండా షిఫ్ట్ చేసి రొటేట్ చేసినప్పుడు ఇదే ఫార్ములాలో ఇక్కడ మనం ఏం చేసినాం, ఓల్డ్కి యాడ్ చేసుకోవాలి హెచ్కే, న్యూకి అయితే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అదే కదా, ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ 0,0 కాబట్టి ఇది హెచ్కే షిఫ్టింగ్ లేదు, జస్ట్ రొటేషనే ఉంది. అప్పుడు ఇది 0,0 అయిపోతుంది. లేదా ఇది పిక్ చేసి ఇక్కడ నేను పెట్టిన ఈ రెడ్ లైన్స్ని పిక్ చేసి ఇక్కడ దూరంగా పెట్టిన ఇట్లా. అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇది హెచ్కే ఇక్కడ రొటేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకైతే దాని మీద క్వశ్చన్ ఏం లేదు. యూ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్, సింప్లీ యూ రిమెంబర్ దిస్. మనకి క్వశ్చన్ లేదు దాని మీద, వరి ఏం లేదు. ఓకే, షిఫ్టెడ్ ఆరిజిన్ విత్ రొటేషన్ అని ఏం లేదు, ఐదర్ షిఫ్టెడ్ ఆర్ రొటేషన్, సింగిల్గానే, రెండు మిక్స్ చేసి ఏం లేవు. ఓకే రైట్, చలో బిగిన్ ద క్వశ్చన్. వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ మీన్స్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అని అంటే షిఫ్టెడ్ టు అనేది హెచ్కే అయిపోతుంది. ఎందుకంటే ఆరిజిన్ ఒరిజినల్లీ 0,0, ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయింది, షిఫ్ట్ అయిపోయింది దాంట్లోకి. క్లారిటీ ఉంది కదా, హెచ్కామకి. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ గివెన్. ఓకే, ఫైండ్ ద ఒరిజినల్. ట్రాన్స్ఫార్మ్డ్ ఫైండ్ అవుట్ చేయమనట్లే. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే నువ్వేం చేయాలి, అప్పుడు నీకు ఇచ్చింది ఓల్డ్ ఈక్వేషన్, యూ నీడ్ టు చేంజ్ ఇంటూ న్యూ ఈక్వేషన్. ఓకే, అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో ఆన్సర్స్ రాయాలి. కానీ ఇక్కడ వాడేమి ఇచ్చేసిండు, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఏందో, ఆల్రెడీ చేంజ్ అయింది ఏందో, ఆరిజిన్ హెచ్కేకి మార్చేస్తే ఈక్వేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన ఈక్వేషన్ ఇచ్చేసి మనల్ని ఏం అడుగుతున్నాడు, ఒరిజినల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, గివెన్ whatever is given, let us write first. Given h, ఓకే, ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అనేది h, ఏమి ఇచ్చింది రాసేసుకో. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటిదయ్యా అది అని అంటే సింప్లీ x² మైనస్ ప్లస్. సార్ మీరు క్యాపిటల్ స్మాల్ ఇస్తే క్యాపిటల్ రాస్తారు. నో, యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ద వర్డ్ ఈజ్ ఆన్సర్. ఎప్పుడు కూడా ఫైనల్గా వాడు క్వశ్చన్లలో ఆన్సర్స్లో స్మాలే ఇస్తాడు, వాడే మన క్యాపిటల్స్ మార్చేవాడు. మనం అర్థం చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇచ్చింది క్యాపిటల్స్ అని. ఓకే, మనల్నే ట్రాన్స్ఫార్మ్ చేసి ఈక్వేషన్ ఏమొస్తుంది అని అంటే ఇచ్చింది ఓల్డ్ ఈక్వేషన్ స్మాల్లల్లా అని. ఓకేనా రైట్. నెక్స్ట్ ఒక్క క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోతుంది, నో నీడ్ టు వరీ. క్యాపిటల్ ఈక్వల్స్ టు 0, దిస్ ఈజ్ గివెన్. Find the original equation. What are the original points? First you tell me. Formula x equals to ఏంటిది ఒరిజినల్ చెప్పండి. ఒరిజినల్ ఏంటిది, లేకపోతే ఓల్డ్ చెప్దాం, న్యూ చెప్పుకుందామా. న్యూ కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది, న్యూ ఈక్వేషన్. ఓకే, న్యూ పాయింట్, న్యూ కోఆర్డినేట్స్ ఏంటివి అవి. ఎక్స్ ఏంటిది, క్యాపిటల్ ఎక్స్. న్యూ అంటే ఏంది, ఓల్డ్వి తీసేస్తాం. రైట్, తీసేసినాం. మరి దీంట్లోంచి కూడా తీసేస్తాం, ఏం తీసేస్తాం. వాట్ డూ యూ సే దెన్, ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ 2, ఇట్స్ గివెన్. సిమిలర్లీ క్యాపిటల్ వై ఈక్వల్స్ టు ఏంటి, వై మైనస్ 3. సింప్లీ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఓకే, substitute x equals to y equals to in above equation from that. Okay, you can write that one, then implies you can substitute and write. ఇప్పుడు x ప్లేస్లో ఏం రాస్తున్నాం, x ప్లేస్లో ఈ స్టోరీని ఇక్కడ రాసేద్దాం. x అంటే ఏంటిది, క్యాపిటల్ x ప్లేస్లో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x. x అంటే ఏంటి మళ్ళీ x మైనస్ 2, y అంటే ఏంటి y మైనస్ 3, దట్స్ ఇట్. నెక్స్ట్ y స్క్వేర్ అంటే y మైనస్ 3. నెక్స్ట్ 17, ఎక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్స్ మైనస్ 2, వై ఎక్కడ ఉంటుందో అక్కడ ఏం రాస్తాం, సింప్లీ వై మైనస్ 3, దట్స్ ఇట్, ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం, రిక్వైర్డ్ ఒరిజినల్
equation is ఏంటి సింప్లీ we substituted these two in the above equation, then we will get a original equation. That's it. ఒరిజినల్ అంటే స్మాల్నే ఉంటాయి కదా. చలో ఎక్స్పెన్షన్ చేసేద్దాం. a మైనస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి ఫార్ములా? a మైనస్ బి హోల్ స్క్వేర్ గివ్స్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ప్లస్ అయితే ప్లస్ 2ab, మైనస్ అయితే మైనస్ 2ab. దట్స్ ఇట్. ఇక్కడ మైనస్ ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే రైట్. నెక్స్ట్ ఇవి మల్టిప్లై చేసుకుందాం. 3 ఈ రెండు మల్టిప్లై, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఎక్స్ ఇంటూ 3 మైనస్ 3x వై ఇంటూ 2 మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ప్లస్ 6. చలో మైనస్ 2 ఇంటూ సింప్లీ దిస్ ఇస్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ 9 మైనస్ 6x హౌ 6y. హౌ వీఆర్ రైటింగ్ డైరెక్ట్లీ సింప్లీ ఇది వై స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి అనమాట, వై ఇంటూ 3 అని సింపుల్. ఓకే రైట్. నెక్స్ట్ 17 లోపల మల్టిప్లై చేస్తున్నాం. 17x 17 2 34, 7 కూడా లోపల మల్టిప్లై చేద్దాం 34 ఇది. ఓకే లోపల మల్టిప్లై చేద్దాం. మైనస్ 7y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 ఈక్వల్స్ టు 0. ఇంకా దీన్ని సింప్లిఫై చేయడమే, అంతే స్టోరీ, ఏం లేదు. ఇంక ఏముంది చెప్పండి. క్వశ్చన్ సింపుల్ అండర్స్టాండింగ్. వాడు చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ అన్నాడు. ట్రాన్స్ఫార్మ్డ్ అని అంటే క్యాపిటల్స్లో ఇచ్చిండు. ఒరిజినల్ అడుగుతున్నాడు అంటే ఒరిజినల్ అంటే స్మాల్ అడుగుతున్నాడు. స్మాల్ అడుగుతున్నాడు అంటే ఇచ్చింది ఏంటిదో అదే ఫార్ములా రాసుకోవాలి. ఇచ్చింది క్యాపిటల్స్ కాబట్టి క్యాపిటల్స్లో ఫార్ములా రాసుకో. క్యాపిటల్ ఈక్వల్స్ టు అని ఓల్డ్లో నుంచి తీసేస్తాం, ఇది తీసుకొచ్చి ఇట్లా ప్లగ్ ఇన్ చేస్తాం. దట్స్ ఇట్. చలో సింప్లిఫై చేసేద్దాం ఇంకా ఫటాఫట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈ రెండు మల్టిప్లై చేస్తే 4x, ఇది లోపల మల్టిప్లై చేద్దాం. రైట్ 3xy 9x 6y లోపల మల్టిప్లై చేస్తున్నా 18, 6 3 18 కదా, లోపల మల్టిప్లై చేస్తున్నా 2y స్క్వేర్ మైనస్ 18. ఓకే 9 2 18. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12. ఓకే 12y. నెక్స్ట్ 17x మైనస్ 34 మైనస్ 7y 21 ఈక్వల్స్ టు 0. చలో వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒకటి ఉంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్, వై స్క్వేర్ టర్మ్ వచ్చేసి 2y స్క్వేర్. ఈ ఎక్స్ టర్మ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ. దట్స్ ఇట్ రైట్. ఇది చూడండి, ఇవి రెండు నెగిటివ్స్. మైనస్ 13x ఇది పాజిటివ్ 17x తీసేస్తే ఏమవుతుంది ప్లస్ 4x. చలో ఎక్స్లో అయిపోయింది స్టోరీ. ఓకే ఎక్స్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి వైల్ చూడండి, ఇక్కడ వై, నెక్స్ట్ ఇక్కడ వై, నెక్స్ట్ ఇక్కడ వై. దీస్ టూ ఆల్సో నెగిటివ్ అగైన్ అంటే మైనస్ 13y, ఇది ప్లస్ 12y అంటే ఏం మిగిలింది మైనస్ 1y. ఓకేనా రైట్. ఈ ఎక్స్ వై ఒకటే టర్మ్ ఉంది, మనం రాసేసుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్స్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ 18, ఇక్కడ 4, నెక్స్ట్ 18. ఇది క్యాన్సిల్, ఎందుకు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ క్యాన్సిల్. నెక్స్ట్ దిస్ ఈజ్ 34, దిస్ ఈజ్ ప్లస్ 21. చలో దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ ఆల్సో ప్లస్. ఇక్కడ 21 ప్లస్ 4 25. 34లో నుంచి 25 తీసేస్తే 9 కదా, ఏ 9 ఇల్లు ఎవడు పెద్ద 34 మైనస్ 9 ఈక్వల్స్ టు 0. Is there anything taking common? No, right? That will be final answer. X square minus 2y square 2hxy ఎప్పుడు కూడా 3xy అనేది ఎప్పుడు కూడా మనం ఎక్స్ వైకి మధ్యలో రాస్తాం. యూజువల్లీ మన ప్రజెంటేషన్ విల్ బీ ఇన్ ద సేమ్ మేనర్. దిస్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ ప్రాపర్ వే 20 రావాలి, 9 కాదు 20. 4 is there any number is missing? నెంబర్స్ చూడండి, నెంబర్స్ నెంబర్ 4 20 రావాలంట. నాకు 9 వచ్చింది. 4 18 గెట్స్ క్యాన్సిల్ రైట్. ఓకే 6 18 4 ఉంది మనకి. ఇక్కడ వచ్చేది ఒకటే టర్మ్ 18, ఇక్కడ ఒక టర్మ్. ఓకే ఇక్కడ 34, ఇక్కడ 21 and 34 is correct. 17 2s are right. ఓకే 21
21 plus 4 25. Okay, ఇది 34. Correct only, no? Where is it is missing? Just wait. Be careful when you do multiplication. 17x only. 17, right? 17x, right? Minus 7 into minus 11. Minus 11. I forgot this minus 11. Sorry. చూడండి, be careful. Be careful. minus 11 మిస్ అయ్యి మనకి, అందుకే తుస్సాను. అచ్చా, ఓకే, సారీ. minus 11 ఇక్కడ కూడా minus 11. ఓకే, నౌ దిస్ ఈజ్ 34 minus 11 ఏమైపోతుంది? 45. 45 ఇది, 25 ఇది. చలో, minus 20 నౌ. ఓకే, దిస్ విల్ బి minus 20. బీ కేర్ఫుల్. ఓకే, రాసేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, రైట్. చలో, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ మనం ఏం చేసినాం ఒక్కసారి చూడండి. ఏం లేదు, ఇక్కడ మనం చేసింది ఆరిజిన్ షిఫ్టెడ్ అనగానే హెచ్ కామకే రాసేసుకుంటాం. నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చిండంటే క్యాపిటల్స్ ఇచ్చిండు. ఆన్సర్ ఒరిజినల్ అని అంటే స్మాల్ రాయమన్నాడు. రైట్, ఇక్కడ చూడండి, ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ అనగానే ఏమనుకున్నాం? హెచ్ కే రాసేసుకున్నాం, అయిపోయి స్టోరీ. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ని షిఫ్ట్ చేసినాం. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందులో అంటే మనకి ఎందులో రావాలంటే ఆన్సర్స్ క్యాపిటల్స్లో రావాలి. ఓకే, ఇచ్చింది ఎందులో ఉంది? ఇచ్చింది స్మాల్లో ఉందని అర్థం. క్యాపిటల్స్లో నీకు కావాలంటే ఇచ్చింది స్మాలే కదా. రైట్, చలో, గివెన్ హెచ్ అండ్ కే ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అని రాసి హెచ్ కామ కే రాసేసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా? స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఓల్డ్ ఎప్పుడు కూడా కంబైన్ చేసుకుంటుంది. ఓల్డ్ ఎప్పుడు కూడా అన్ని గ్యాదర్ చేసుకుంటుంది, ప్లస్ ఉంటుంది ఫార్ములాలో. ఓకే, దిస్ ఇస్ దిస్. ఓకే, ఓల్డ్ కోఆర్డినేట్స్. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ వై ప్లస్ కే. చాలా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ కాస్త -1. ఇక్కడ ఎందుకంటే -1 ఉంది కాబట్టి మైనస్ హెచ్ ప్లేస్లో స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. కే అంటే ఎవరు? 2. దట్స్ ఇట్. నౌ సబ్స్టిట్యూట్ దీస్ 2. సబ్స్టిట్యూట్ x, y in given equation. Required transformed ఈక్వేషన్ ఈజ్ ఏంటిది? అది ఇప్పుడు అనంటే ఇక్కడ రాసేద్దాం. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాసేద్దాం. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే రైట్ రాసేసిన. ఎక్స్ ఎక్కడ ఉంటే ఇది కనపడితే అది రాసేయడమే, వై ఎక్కడ కనపడితే ఇది రాసేయడమే, అంతే. వై స్క్వేర్ అంటే క్యాపిటల్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ -1 వై 4 ఇంటూ వై ప్లస్ 2. ఓకేనా? రైట్. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా సింపులే కదా, సింపుల్ అండర్స్టాండింగ్. ఏంది? హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ విత్ 2. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఎవరు ఉన్నారు? ఇంటూ 2 ఉంది. చలో ఒకసారి 2 మల్టిప్లై చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y. ఎందుకు? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లోపల మల్టిప్లై చేద్దాం. -4x ప్లస్ 4 లోపల మల్టిప్లై చేద్దాం. 4y ప్లస్ 8. చలో ఇక్కడ కూడా 2 లోపల మల్టిప్లై చేద్దామా? రైట్, చలో 2ని మల్టిప్లై చేద్దాం. అన్నిటికీ టర్మ్స్కి 2ని మల్టిప్లై చేస్తే ఇది 2ని మల్టిప్లై చేస్తే ఇది. ఆల్రెడీ ఇక్కడ నాకేముంటుంది? 2x ఉంటుంది, మళ్ళీ 2ని మల్టిప్లై చేస్తే 4. కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? రైట్. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏమున్నాయో అవి చేసేద్దాం. లైక్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఒకటే ఉంది. 2x² ప్లస్ వై స్క్వేర్ ఈజ్ సింగిల్ టర్మ్స్. దట్స్ ఇట్. మళ్ళీ నేను డైరెక్ట్ ఈక్వేషన్ క్యాపిటల్స్లో రాసిన, ఒకటే స్మాల్ ఈక్వేషన్ రాసిన, నథింగ్ టు వరీ, ఆన్సర్ ఏం మార్క్స్ పోవు. లేదా ఇక్కడ క్యాపిటల్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది వై స్క్వేర్లో. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చూడండి. ఇక్కడ -4x, ఇక్కడ -4x బికమ్స్ 8x. ఓకేనా? చలో 4y 8y. చలో ఎట్ లాస్ట్ 4
8 12 ప్లస్ 4 ఎంత 16 ప్లస్ 2 18. సింప్లీ ఆల్ ఆర్ ప్లస్ టర్మ్స్ ఓన్లీ. యూ కెన్ జస్ట్ యాడ్ అండ్ చెక్ ఇట్ యువర్ ఆన్సర్. ఏముంది 2x² ప్లస్ y². దిస్ ఈజ్ దట్ సేమ్ ఆన్సర్. ఓకే, సింపుల్, ఏం లేదు. షిఫ్టెడ్ అన్నాడు, హెచ్కమ్మకే రాసేసుకున్నాం. మనల్ని ఏం అడుగుతుంది? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే క్యాపిటల్స్లో అడుగుతున్నాడు ఆన్సర్. దేర్ ఫోర్ అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా స్మాల్ అనే రాస్తాం. ఓకేనా, రైట్. అంటే ఆన్సర్ ఎప్పుడు ఇట్లనే రిప్రజెంట్ చేయాలని లేదు, క్యాపిటల్స్ రిప్రజెంట్ చేసిన ఓకే, దాన్ని మళ్ళీ దేర్ ఫోర్ అని పెట్టి స్మాల్ రాసిన ఓకే. నెక్స్ట్, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, అంటే యాక్సెస్ని షిఫ్ట్ చేసారు అంటే హెచ్కమ్మకే. సేమ్ క్వశ్చన్ రైట్, హెచ్కమ్మకి సేమ్, ఇట్ ఈస్ ఏ పాయింట్, సేమ్. ఈక్వేషన్ ఈజ్ డిఫరెంట్, దట్స్ ఇట్. పాయింట్ ఈజ్ సేమ్, వెరీ వెరీ ఈక్వల్, సేమ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్. కెన్ యూ ట్రై ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్? అంటే ఏం లేదు, ఇచ్చింది ఏంటిది? ఇచ్చింది మనకు ఓల్డ్ కోఆర్డినేట్స్. ఫైండ్ అవుట్ చేయమని, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అంటే క్యాపిటల్స్లో నాకు ఆన్సర్ కావాలి. చలో, క్యాపిటల్లో ఏంటిది ఫార్ములా? ఓల్డ్కి యాడ్ చేస్తాం, అంతే కదా. నెక్స్ట్, క్యాపిటల్స్కి ఏంటి ఫార్ములా? ఓల్డ్కి యాడ్ చేస్తాం. దట్ ఇంప్లాయిస్ క్యాపిటల్ X ఈక్వల్స్ టు, ఓకే. అరే మనకు ఆన్సర్ క్యాపిటల్స్ రావాలి కదా, సారీ, ఇదే మిస్టేక్ చేయొద్దు, బీ కేర్ఫుల్. మనకి ఏం చూడండి, ఇందులో కావాల్సింది అందులో ఇచ్చింది ఏంది? ఓల్డ్. ఏమి ఇచ్చారు? ప్లస్, ఓకే ఓకే. దీని నుంచి ఎక్స్ ఈక్వల్స్ ఏం రాస్తాం? సేమ్ లైక్ వాట్ డి జస్ట్ బిఫోర్ వాట్ వి డిడ్. ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ఎవరు ఉన్నారు? ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హెచ్ 2 -1, సారీ -1. వై ఏంటి? క్యాపిటల్ ప్లస్ కే ఇక్కడ ఏంటిది? 2. ఈ రెండు తీసుకెళ్ళి ఇందులో ఎబో ఈక్వేషన్ పెట్టేద్దాం. ఇట్స్ పిల్ల సబ్స్టిట్యూట్ ఎబో ఈక్వేషన్. వాట్ ఈస్ దట్? ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తున్నాం? వై ప్లేస్లో ఏం రాస్తున్నాం? y+2 రాస్తున్నాం. ఎక్స్ ప్లేస్లో x -1, వై ప్లేస్లో y+2, దట్స్ ఇట్. చలో, ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం. x² + 1 - 2x, క్యాపిటల్స్ రాద్దాం. బా, ఇంత తలనొప్పి. ఓకే, నెక్స్ట్ y² + 4 + 4y. ఎందుకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. చలో, లోపల మల్టిప్లై అండి. 2x - 2, 4ని లోపల మల్టిప్లై అండి. -4y, 4 2 8 + 1, దట్స్ ఇట్. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? బిల్కుల్ ఆసాన్. రైట్, నెక్స్ట్ చూడండి, x² ఒకటే ఉంది టర్మ్, y² ఒకటే ఉంది. మీరు క్యాపిటల్స్ రాయండి, లేకపోతే సరే నేనే రాస్తాను, మళ్ళీ తిట్టుకుంటారు. x² y². నెక్స్ట్ ఏముంది? ఇగో 2x ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, క్యాన్సిల్ అవుట్. రైట్, 4y క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ ఏంటి? ఇంకా నెంబర్సే. 1 4 5, ఇవి 10, -10 -5 మిగులుతుంది, -4. దట్ ఈస్ ద ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, లెట్ మీ చెక్. ఈక్వల్స్ టు 4, అదే -4 ని పట్టుకొస్తే +4. సింపుల్ రైట్. వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ మీన్స్ h, k. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇచ్చేసిండు, మనల్ని ఒరిజినల్ అడుగుతుంది ఒరిజినల్. ఇచ్చింది ఏందో అది ఫార్ములా రాసుకోండి. ఇచ్చింది ఇదే కదా, ఇచ్చింది ఇగో ఇది ఇందులో ఏదైతే ఇచ్చిండో దాన్నే ఇగో ట్రాన్స్ఫార్మ్డ్ ఇచ్చింది ఇదే. రైట్, ఏముంటుంది? మైనస్ చేయాలి కదా, ఓల్డ్ న్యూ కోఆర్డినేట్స్లో ఇక్కడ మైనస్ కదా, రైట్. న్యూ కోఆర్డినేట్స్లో ఓల్డ్లో నుంచి తీసేయాలి. రైటా? గివెన్, వాట్ ఈజ్ గివెన్ h, k ఈక్వల్స్ టు 3, -4. చలో, దట్ ఇంప్లాయిస్ ఏమైపోతుంది? క్యాపిటల్ X న్యూ కోఆర్డినేట్స్ ఈక్వల్స్ టు ఏంటి దయా? ఎక్స్లో నుంచి ఏం తీసేయాలి? హెచ్ని తీసేయాలి, 3 రాస్తాం. దీనికి ఏం రాస్తాం? వైలో నుంచి ఏం తీసేయాలి? తీసేయాలంటే మరి యాడ్ చేసి చూస్తారంటే -4. కే ప్లేస్లో -4, మళ్ళీ ఈ మైనస్ ఇట్లా ఉంటుంది. -4 బికమ్ +4 అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. వేర్ ఈజ్ ఈక్వేషన్ 1? దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా? రైట్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x² + రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటిది? x² అన్నాడు. x² అనగానే
ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నాడు, వై ప్లస్ హోల్ స్క్వేర్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. వాట్ ఎవర్ ఈస్ గివెన్ వేర్ రైటింగ్, జస్ట్ ఎక్స్పాండ్ ఇట్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, 2 వచ్చేసి 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 4 8y ఈక్వల్స్ టు 4. చలో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఏముంది, మైనస్ 6x ప్లస్ 8y యాజ్ ఇట్ ఈస్ సేమ్. దీస్ 2 విల్ బి యాడెడ్ 25, అది పట్టుకొస్తే 21. ఎందుకు మైనస్ అవుతుంది కదా అది. ఓకేనా, రైట్. చలో దట్స్ ఇట్. అంతే, ఇంత సింపుల్ ఉంటాయి సార్ అంటే ఎస్ 100% ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. నవ్ వీ విల్ సీ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఐ మీన్ రొటేషన్ చూద్దాం. ఓకే, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అనగానే యాక్చువల్గా యాక్సిస్ ఎట్లుండే, ఇట్లుండే. ఇప్పుడు ఏం చేసిండు అని అంటే న్యూ యాక్సిస్ చేసేసిండు, ఇట్లా రొటేట్ చేసేసిండు. రొటేట్ చేసింది ఎంత అని అంటే సింప్లీ 5/4 యాంగిల్తో రొటేట్ చేసిండు. అప్పుడు ఏమైపోయింది, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఫైండ్ అవుట్, ఓకేనా, గుర్తొచ్చిందా ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈస్ దట్, ఓల్డ్ కోఆర్డినేట్స్ కౌంటర్ స్ట్రైక్ సుప్రీం కోర్ట్. అంతే, ఏం లేదు, బిల్కుల్ ఆసాన్. రైటా, రాసేసుకున్నాం. ఇప్పుడు నాకు చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేసేది క్యాపిటల్ ఎక్స్ వీటిలలో ఉండాలి, ఈక్వేషన్ వాటిలలో ఉండాలి. ఇచ్చింది ఏంటిది, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటిది 3x² ప్లస్ 10xy ప్లస్ 3y² మైనస్ 9 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ గివెన్ ఈక్వేషన్. గివెన్ అనేది ఎందులో ఉంది, స్మాల్లో ఉంది కదా. గివెన్ ఈజ్ ఒరిజినల్ కాబట్టి స్మాల్లో ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటిది, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అంటే వీటిలలో ఆన్సర్ రాయాలి. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే న్యూ దాంట్లో ఆన్సర్ రావాలి, అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో ఆన్సర్ రావాలి. అంటే ఇచ్చింది ఓల్డ్ కదా. చలో ఓల్డ్ కోఆర్డినేట్స్ పాయింట్ ఫార్ములా రాద్దాం. ఏంటిది అది, ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటిది, ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఇంటూ చేసి రాయడం అంతే. ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. సిమిలర్లీ వై చెప్పబోయ్ క్యాపిటల్ వై ఇచ్చింది స్మాల్ కదా, ఇచ్చింది స్మాల్, రాసేది క్యాపిటల్స్. చలో రాద్దాం. ఏమొస్తుంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఓకేనా, చలో ఇలా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏముంది, యాంగిల్ గివెన్ థీటా ఈక్వల్స్ టు π/4. చలో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైపోతుందో చెప్పండి, క్యాపిటల్ ఎక్స్ కాస్ π/4 మైనస్ సైన్ π/4 కామా వై ఈక్వల్స్ టు కూడా క్యాపిటల్ ఎక్స్ సైన్ π/4 క్యాపిటల్ వై కాస్ π/4. వాట్ ఆర్ ద వాల్యూస్ దెన్, ఇదేమైపోతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ π/4 1/√2. ఓకే, మైనస్ వై బై సైన్ π/4 1/√2. ఇక్కడ కూడా సిమిలర్లీ దీనికి x/√2 ప్లస్ y/√2. 5/4 అంటే 45 degrees అంతే, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. 5/4 ఈజ్ నథింగ్ బట్ 45 degrees. ఓకే, అంటే 180/4 అని. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్లో పెట్టేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాసేసుకున్నాం కదా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇప్పుడు రాద్దాం. సబ్స్టిట్యూట్ x and y in above equation, x comma y in above equation. What is the equation? Equation 1 అనుకుందాం దీన్ని. చలో ఈక్వేషన్ 1లో పెడేద్దాం. ఓకే, 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏమైపోతాయి, ఇవి తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లగ్ ఇన్ చేస్తున్నాం. 3 రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమైపోతుంది అని అంటే ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ x², అబ్బా ఎక్స్ అంటేనే ఇది మొత్తం ఎక్స్. ఓకేనా, కేర్ఫుల్గా రాసుకోవాలి, మిస్టేక్ పోతాయి మార్కులు. నెక్స్ట్ 10xy ఎక్స్ అంటే మళ్ళీ మొత్తం. ఓకే, రైట్. నెక్స్ట్ 10xy, వై కూడా ఉంది 10 పక్కన. ఓకే, వై ప్లస్తో ఉంది అంతే, సింపుల్. రైట్. నెక్స్ట్ ఏంటి,
ప్లస్ 3y². వై అంటే ప్లస్తో ఉంది అంతే. ఓకే, స్క్వేర్ -9 = 0. We are going to simplify this one. ఓకేనా, చాలా సింప్లిఫై చేసుకుందాం. LCM వాట్ ఇట్ ఈస్? LCM ఈజ్ √2. √2ని బయట తీస్తా. ఒక్కటి రాస్తా చూడండి. LCM ఈజ్ దిస్ ఓన్లీ √2 హోల్ స్క్వేర్. దీనికి వస్తుంది, దీనికి కూడా వస్తుంది. ఇది కటాపిట జస్ట్ 2 మిగిలింది. అంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే జస్ట్ పైన మాత్రం హోల్ స్క్వేర్, ఇది 2 అయిపోతుంది. ఓకే, దీని స్క్వేర్ ఉంది కాబట్టి 2 అయిపోయింది. ఎట్లా నేను చూపించిన పక్కకు రాసిన. ఇది a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab. యాక్సెప్టబులా? ఇది స్టోరీ కదా. నెక్స్ట్ ఇక్కడ ఇగో ఇది a + b, ఇది a - b. అప్పుడు ఏమైపోతుంది? a² - b² అయిపోతుంది. దీనికి కూడా అప్పుడు ఏమొస్తుంది? సింప్లీ 10 లెట్ ఇట్ బి. పక్క కొంచెం ఇక్కడ 2, ఇక్కడ 2, కింద 2 రాసేసుకున్నాం. ఎందుకు? √2 హోల్ స్క్వేర్ 2 1. ఇది x² - y². స్టోరీ ఓవర్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సేమ్ లాజిక్. 3/2 ఎందుకు బయటకు వచ్చేసింది? 2 స్క్వేర్ రూట్ ఉంది, ఇట్ బికమ్స్ 2. ఇది x + y హోల్ స్క్వేర్. వాట్ ఈస్ దట్? x² + y² + 2xy -9 = 0. చలో కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం. ఇక్కడ 3, ఇక్కడ ది సేమ్ ఉన్నాయి. చూడండి. ఇప్పుడు నేను ఒక్కసారి 3/2ని కాసేపు పక్క పెట్టుకో. చూడు, ఇక్కడ +x², ఈడ +y². ఈ రెండు ప్లస్లే యాడ్ అయిపోతాయి. ఇది -2hxy, ఇది +2xy. ఇది కటాపెట్. ఎందుకు? దీని లోపల మల్టీప్లేస్ ఇది నెగిటివ్, దీని లోపల మల్టీప్లేస్ ఇది పాజిటివ్. బోత్ విల్ బి క్యాన్సిల్. మనకి ఏం మిగిలింది మరి? 3/x² + 3/2x². అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్ని యాడ్ చేస్తున్నాం. LCM ఈజ్ 2 itself. 3 + 3 6 కదా. రైట్, చలో అది రాద్దాం. ఓకే, డైరెక్ట్ రాద్దాం. 6/2. అప్పుడు ఏమైపోతుంది? ఇది 3, ఇది +3 అయిపోయింది. 3 + 3 6. మరి ఇది క్యాన్సల్. అప్పుడు ఏమొచ్చేసింది? 3y² కదా. సింప్లీ ఐ కెన్ రైట్ 3x², 3y². ఈ టర్మ్ గాయబై. రైట్, నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 5s. 5 లోపల మల్టిప్లై చేద్దాం. 5x², 5y² లోపల మల్టిప్లై చేసిన. నెక్స్ట్ -9 విల్ బి లెట్ ఇట్ బి. చలో, వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? కెన్ ఇట్ బి? సి 3 + 5 8x². ఇది ప్లస్, ఇది -2y² - 9 = 0. దిస్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? అదే కదా వచ్చింది. ఎనీథింగ్ కొంచెం కేర్ఫుల్గా ఇది సింప్లిఫికేషన్ అనేది కొంచెం ఒకసారి మీరు ఇండిపెండెంట్గా ట్రై చేయండి. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ 45 degrees, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇచ్చేసింది. ద ఒరిజినల్ అడుగుతుంది. గుడ్ క్వశ్చన్. సి ఏం చెప్పుకున్నాం మనం? ఇప్పుడే ఫార్ములా ఏం చెప్పుకున్నామంటే క్యాపిటల్స్ పైన ఉంటాయి. ఓకే, కింద ఎవరు ఉంటారు? స్మాల్ అంటారు. ఏముంటుంది ఇక్కడ ఫార్ములా? జస్ట్ వెయిట్. ఇక్కడ ఏముంటుంది? కౌంటర్, స్ట్రైక్, సుప్రీం కోర్ట్. ఇది ఓకేనా? అది గుర్తుంటే సరిపోతుంది. ఇది కాస్ θ, sin θ, sin θ, కాస్ θ. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇచ్చింది ఎందులో ఉంది? క్యాపిటల్స్లో ఉంది. ఇచ్చింది ఎందులో ఉంది? క్యాపిటల్స్లో ఉంది. గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటిదయ్యా? అది y² xy = 0. దిస్ ఈజ్ గివెన్. అంటే నీకు ఏం కావాలి? క్యాపిటల్స్ ఫార్ములా కావాలి. కెన్ యూ రైట్ ఫ్రమ్ దిస్? ఇది క్యాపిటల్స్ రాద్దాం. ఈక్వల్స్ ఏమవుతుంది? ఇది నాకు కావాలి. ఎక్స్ లోపల మల్టిప్లై, ఎక్స్ కాస్ ఎన్ని డిగ్రీస్ గివెన్ θ = 45 degrees. చలో డైరెక్ట్ రాసిన 45 degrees. దీని లోపల మల్టిప్లేషన్. తర్వాత దీని గుండా ఓపెన్ y sin θ 45 degrees. మంచిగా చూడండి. ఇది నువ్వు రాస్తున్నావు క్యాపిటల్ = ఇది లోపల మల్టిప్లై, యాడ్ చేయి. కూల్. నెక్స్ట్ నీకు ఇది రాస్తున్నావు. నెక్స్ట్ ఎందుకు ఇవి రాస్తున్నావు? ఎందుకు క్యాపిటల్ రాస్తున్నావు? ఇందాక క్వశ్చన్లో ఏం చేసినావు? ఇందాక ఎందుకు స్మాల్ రాసినావు? దీనికి క్వశ్చన్ ఎందుకు రాసినావు? స్మాల్ ఎందుకు రాసినావు అంటే ట్రాన్స్ఫార్మ్డ్ వాళ్ళు అడుగుతున్నారు. ఇచ్చింది ఏంటి?
ఇచ్చింది ఒరిజినల్ కదా, ఒరిజినల్ స్మాల్లలో ఉంది, స్మాల్ ఫామ్లో రాసుకో. రైట్, ఇచ్చింది ఇక్కడ ఏంటిది, గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్యాపిటల్స్, దట్ మీన్స్ యూ టేక్ క్యాపిటల్స్ ఫార్ములా, దట్స్ ఇట్. ఏదైతే ఇచ్చిండో ఆ ఫార్ములా తీసేసుకో. నెక్స్ట్ దీని మల్టిప్లై మైనస్ ఎక్స్ సైన్ 45 డిగ్రీస్, మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాం వై కాస్ 45 డిగ్రీస్. చలో ఇంకా కావాల్సింది దీన్ని సింప్లిఫై చేసుకోండి, అక్కడ ఎందుకు రాయడం లొల్లి, ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం. ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ఇంటూ కాస్ 45 1/√2 సైన్ 45 1/√2 సింప్లీ మైనస్ √2 ప్లస్ √2, దట్స్ ఇట్. వీఆర్ గోయింగ్ టు సింప్లిఫై. కాల్ చేస్తే మీరు √2 మల్టిప్లై అండ్ డివైడ్, ఇంకా సింప్లిఫై, ఇంకా బెటర్గా మీరు అక్కడ పర్ఫార్మెన్స్ బెటర్ ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి, √2ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా, ఇక్కడ కూడా √2ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. అప్పుడు నాకు యాక్చువల్ ఈక్వేషన్ క్యాపిటల్ X ఈక్వల్స్ ఏమవుతుందా, డబుల్ మల్టిప్లై చేద్దాం, √2x ప్లస్ √2y బై ఏమైపోతుంది, అయితే పక్కనే ఉంచండి, కన్ఫ్యూజ్ ఇంట్లో అయితే కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అంటే జస్ట్ √2 పక్కన ఉంచబోయి, ఓకే, x ప్లస్ y/2 ఇట్లా. సిమిలర్లీ ఇది కూడా ఏమవుతుంది, √2 పక్కకు ఉంచేసాయి, ఏమైపోయింది -x ప్లస్ y/2. ఓకేనా, క్లారిటీ ఉంది. ఇవి సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఇది కదా ఈక్వేషన్. ఓకే, రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది, బై సబ్స్టిట్యూట్. ఓకే, సబ్స్టిట్యూట్ x కామా y ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఓకే, ఇన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 17 x² ఉంది, x² అంటే ఏంటిది, x అంటే ఏంటిది √2 టైమ్స్ x ప్లస్ y/2, లేకపోతే అట్లే ఉంచుదామా, అదే బెటర్ అనిపిస్తుందా, సరే మీ ఇష్టం ఏదైతే అది. x² మైనస్ 16 xy, x అంటే ఏంటిది, x అంటే ఇది √2/2 ఇంటూ x ప్లస్ y. ఓకే, ఇంటూ y √2/2 ఇంటూ -x ప్లస్ y, బీ కేర్ఫుల్, -x ప్లస్ y. ఓకే, -x ఓకే రైట్. నెక్స్ట్ x ఇంటూ y అయిపోయింది. నెక్స్ట్ 17 y² y అంటే ఎవడు √2/2 x -x ప్లస్ y హోల్ స్క్వేర్ -225 ఈక్వల్స్ టు 0. ఓకే, చలో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇంకా 17 కాసేపు పక్కకు అట్లా ఉంచేసేది, దీంతో మనకు పని లేదు. ఇదేమైపోతుంది, √2 కాస్త 2 అయిపోతుంది, అవునా, 2 అయిపోతుంది, ఎందుకు హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2. ఇది కాస్త 4 అయిపోతుంది. పైన చూడండి x ప్లస్ y హోల్ స్క్వేర్ /4 యాక్సెప్టబుల్. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ చూడండి 16 పక్కకు ఉంచేసే √2 ఇంటూ √2 2 2 4 a ప్లస్ b a మైనస్ b, కొంచెం తేడా అని చూడండి, కాకపోతే మీకోసం మంచిగా అర్థం కానీ ఇట్లా రాద్దాం, y మైనస్ x అని రాద్దాం, y ప్లస్ x y మైనస్ x లాగా. ఓకేనా, రైట్, ఇది ఇటు ఇది ఇటు రాసిన, అప్పుడు దీన్ని కూడా మీరు రాసుకోవచ్చు ఎట్లా, దీన్ని కాసేపు జస్ట్ ఇక్కడ. ఓకేనా, రైట్, అయిపోయింది ఇది కూడా స్టోరీ. నెక్స్ట్ 17, ఇక్కడ ఏమొస్తుంది 17 పక్కన 2/4 కదా, ఎందుకు 2² √2 ఇది. ఇప్పుడు ఇది ఏంది, y మైనస్ x హోల్ స్క్వేర్, ఎక్స్పాన్షన్ చేసుకుందాం, రైటా, -225 ఈక్వల్స్ టు 0. చలో కొంచెం సింప్లిఫై చేసుకుంటూ పోదాం. రైట్, 1 × 4 ఓకేనా, 4 × 8, ఇది y² మైనస్ x² అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఏం క్యాన్సిల్ కాదు, 17/4 లెట్ ఇట్ బి. ఇక్కడ కూడా 17/4, ఎందుకు 1 × 2 ఇక్కడ 2 మిస్ అయిందా, ఇక్కడ 2 మిస్ అయింది కదా, బట్ 2 1 × 2 2 నాకేం మిగిలింది 17/2 మిగిలింది. ఆ 17/2ని కామన్ తీసిన, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని తీసిన, ఏం మిగిలినాయి, ఈ టర్మ్ మిగిలింది. ఏంది అది, ఇదేమో x ప్లస్ y హోల్ స్క్వేర్, ఇక్కడ y మైనస్ x హోల్ స్క్వేర్ మిగిలింది, ఈ రెండు టర్మ్స్ 17/2. నెక్స్ట్ ఇది 4 2 8 -8 ఇంటూ ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b². నెక్స్ట్ 225 యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, రైట్, ఇప్పుడు చూద్దాం. చలో ఏంటి అది, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, a² ప్లస్ b² ప్లస్ 2ab, ఇక్కడ a² ప్లస్ b² మైనస్ 2ab. చలో
క్యాన్సిల్ అవుట్. ఈ రెండు యాడ్ అయిపోతున్నాయి. వై స్క్వేర్ ఏమైపోతుంది? 2y² x² 2x². రైట్. సింప్లీ వీ కెన్ రైట్ దట్ 2 times of x² plus 2 times of y². కెన్ ఐ టేక్ 2 కామన్? సింపుల్. ఈడ 2 కామన్ తీస్తే సార్ మేము ఎట్లా రాయాలి? మీరు కూడా రాయాలి ఇట్లనే, x + y². సింపుల్గా ఎందుకు దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకోండి. a + b² + a - b². అదే 2a² + b². 2 times of ఇక్కడ 17/2. 2 గెట్స్ క్యాన్సిల్. స్టోరీ ఓవర్. ఇక్కడ చూడండి -8y² మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నా +8x² 225 యాజ్ ఇట్ ఈస్. చలో ఎట్ లాస్ట్ 17 లోపల మల్టిప్లై 17x². దాంట్లో నుంచి 8 తీసేస్తున్నా. అప్పుడు ఏమైపోతుంది? 17 - 8 9x². నెక్స్ట్ 17 మల్టిప్లై చేసిన 17, దాంట్లో నుంచి దానికి 8 యాడ్ చేస్తున్నాం. 17 + 8 ఎంత అయిపోతుంది? 25. రైట్. 25y² - 225 = 0. చలో ఏమొచ్చేసింది? x² 25. సారీ 17x². ఇది x²కి పాజిటివ్ ఉంది. ఇది +17, ఇది 25, ఇది రాంగ్ అయింది. రైట్. 25కి ఏమో x², ఇది y². కొంచెం జాగ్రత్త చూడండి. ఇది y, ఇక్కడ 17y² - 8y², 9y². 8x² + 17x² 25, మిగిలిన 225 యాజ్ యూజువల్ సేమ్. ఏం లేదు ఇక్కడ కొత్తగా. కొంచెం మీరు జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది, అంతే. ఏం లేదు. ఇంకా ఉండే క్వశ్చన్లు ఇంకా బిల్కుల్ ఈజీ, దీంట్లో వెరీ గుడ్ లేదు. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ ఆల్ఫా, ఈసారి θ = గివెన్ యాంగిల్ ఎంత అని అంటే θ = ఆల్ఫా ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్స్ కావాలి. ఓకే, ఇచ్చింది స్మాల్ అని అర్థం. ఓకేనా, క్యాపిటల్స్ కావాలి. ఓకే, చలో ఏముంది? ఎక్స్ వై, కౌంటర్ స్ట్రైక్, సుప్రీం కోర్ట్, దట్స్ ఇట్. ఓకే, చలో ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటిది? గివెన్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్స్ కావాలి. ఇచ్చింది ఏంటి? గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటిది? ఎక్స్ కాస్ ఆల్ఫా + వై సైన్ ఆల్ఫా = p. లేకపోతే -p రాద్దామా? సరే అట్లా ఉంచండి, ఏది రాసిన ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సరే రాద్దాం. ఎక్స్ = ఏం రాసాం? ఎక్స్ కాస్ ఆల్ఫా - వై సైన్ ఆల్ఫా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ వై ప్లేస్లో కూడా. ఓకే, వై ప్లేస్లో కూడా స్మాల్ y = మల్టిప్లై చేయండి. ఎక్స్ సైన్ ఆల్ఫా మల్టిప్లై చేయండి +y cos alpha. We are going to substitute in above equation. Okay, required transformed equation is ఏం లేదు, ఇవి తీసుకెళ్ళి ఇందులో రాద్దాం. ఎక్స్ ప్లేస్లో ఇది మొత్తం రాయాలి స్టోరీ. ఎక్స్ ఏముంది? ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్స్ ఎక్స్ కాస్ ఆల్ఫా - వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇక్కడ రాసేసినాం. ఎక్స్ ప్లేస్లో ఈ మొత్తం స్టోరీ ఇక్కడ రాసేసినాం. కాస్ ఆల్ఫా. వై ప్లేస్లో ఇది మొత్తం ఏంటిది? ఎక్స్ సైన్ ఆల్ఫానా? సైన్ ఆల్ఫా + వై కాస్ ఆల్ఫా ఇంటూ ఎవరున్నారు? ఇంటూ సైన్ ఆల్ఫా ఉంది = p. చలో దీన్ని సింప్లిఫై చేసుకుంటావా? చలో లోపల మల్టిప్లై చేయడం అంతే, ఏం లేదు ఇక్కడ. ఎక్స్ ఇట్లనే ఉంటుంది cos² ఆల్ఫా, వై ఇట్లనే ఉంటుంది సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. ఏమైపోతుంది? ఎక్స్ sin² ఆల్ఫా, ఇది లోపల మల్టిప్లై చేస్తున్నా. వై ఇట్లనే ఉంటుంది సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా = p. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, దీస్ టూ ఆర్ సేమ్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ క్యాన్సిల్ అవుట్. కెన్ ఐ టేక్ ఎక్స్ కామన్ తీసుకుంటే cos² ఆల్ఫా + sin² ఆల్ఫా. ఎందుకు? ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి = p. దిస్ గివ్స్ 1 ఓన్లీ. x = p ఇస్ ద ఆన్సర్. ఇది 1 కదా. sin² θ + cos² θ = 1. సింపుల్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ క్వశ్చన్. షో దట్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్. వాడే చూపెట్టమంటుండు. యాక్సెస్ ఆర్ రొటేటెడ్. యాంగిల్ ఇది వస్తుందంట. యాంగిల్ ఓకే. జస్ట్ వెయిట్. యాంగిల్ ఎంత అనంటే ఇంత.
సో యాజ్ టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో ఎక్స్ వై టర్మ్స్ రిమూవ్ చేస్తే, రొటేషన్ చేసిన తర్వాత ఎక్స్ వై టర్మ్స్ రిమూవ్ చేస్తే ఈ ఈక్వేషన్ అట్లా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, ఎప్పుడు అది వస్తుంది యాంగిల్ అని అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే, అండ్ త్రూ ద యాంగిల్ π/4, యాంగిల్ π/4 ఎప్పుడైతుంది అని అంటే ఇఫ్ ఏబి ఈక్వల్స్ టు బి అయితే. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, మంచిగా క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్. ఓకే, చలో కొంచెం మనకు టఫ్ అనిపించేది ఇది ఒకటే కాబట్టి ఇది ఇంపార్టెంట్ అంత మించి ఏం లేదు, ఇది ఈజీనే. ఒకసారి చూడండి, షో దట్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్, మనల్ని చూపడం యాక్సిస్ రొటేట్ చేస్తే ఎంత యాంగిల్తో, ఇంత యాంగిల్తో చేస్తే, ఎప్పుడు ఈ సెకండ్ డిగ్రీ ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్లో ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే ఈ యాంగిల్ రావాలి. ఒకవేళ ఇదే ఈక్వేషన్లో యాంగిల్ π/4 వస్తుంది ఎప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అయితే. రెండు చూపెట్టమండి. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి కాలేదనుకోండి, యూ షుడ్ ప్రూవ్ దట్ ఈస్ ద కరెక్ట్ యాంగిల్. ఇఫ్ ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి అయిందనుకోండి, దెన్ యూ షుడ్ ప్రూవ్ π/4 ఈజ్ ద యాంగిల్ అనమాట, అంటే 45 degrees అని. చలో, ఇచ్చింది ఏంటి మనకి, యాక్సిస్ రొటేట్ చేసిన, అంతే రొటేట్ చేసేసాను అంటే ఇచ్చింది వరల్డ్ ట్రాన్స్ఫార్మ్డ్, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ట్రాన్స్ఫార్మ్డ్. చలో, గివెన్ రొటేటెడ్ అన్న అంతే. ఓకే, రొటేటెడ్ అన్న కాబట్టి ఇచ్చింది వరల్డ్ అనమాట. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటిది, అది ax² ప్లస్ 2hxy ప్లస్ y² ఈక్వల్స్ టు 0. ఎంత యాంగిల్తో రొటేట్ చేస్తుండు అనేది మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఏబి ఎక్స్వై టర్మ్స్ని 0 చేస్తే, ఎక్స్వై టర్మ్స్ లేకుండా చేసేయాలి. రిమూవ్ ఎక్స్వై టర్మ్ని వ్యానిష్ చేసేయాలి. అంటే ఎక్స్వై టర్మ్స్ కోఎఫిషియంట్ 0 తీసుకున్నాం అనుకో, కథ వ్యానిష్ అయిపోతుంది. చలో, దాన్ని ఆ టర్మ్ అనేది లేకుండా తీసేయాలి, దాని కోఎఫిషియంట్ ఎవడు ఉన్నారో దాని ముందు 0 చేసేస్తే సరిపోతుంది. రైట్, ఇచ్చింది వరల్డ్ కోఆర్డినేట్స్. రైట్, చలో, నాకు న్యూ కావాలి. ఫార్ములా ఏంటి, ఎక్స్ వై కదా, కౌంటర్ స్ట్రైక్ మైనస్ సుప్రీం కోర్ట్, దట్స్ ఇట్. ఫార్ములా రాసేసుకుందాం. ఓకే, యాంగిల్ ఎంత, యాంగిల్ ఇప్పుడు ఏమొద్దు, జస్ట్ లెట్ ఇట్ బి యాజ్ టీటా ఇట్ సెల్ఫ్, టీటా అని ఉంచుదాం అంతే. లెట్ ద యాంగిల్ టీటా ఈజ్ రొటేటెడ్ త్రూ, దేని నుంచి రొటేట్ చేస్తుంది, టీటా త్రూ రొటేట్ చేస్తుందని మనం అనుకుందాం. ఓకే, లెట్ ద రొటేటెడ్ యాంగిల్ బి టీటా, అట్లా రాయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఎక్స్ స్మాల్ ఏంటిది, అది క్యాపిటల్ కాస్ టీటా, నెక్స్ట్ ప్లస్ ఇంకా ఇట్లా దీన్ని రాస్తున్నాను, ఎక్స్ రాస్తున్నాను, ఇట్లా పోతాం, మైనస్ వస్తుంది కదా. రైట్, మైనస్ వై సైన్ టీటా. సిమిలర్లీ దీని పక్కనే స్మాల్ వై చెప్పండి, దీని మల్టిప్లై ఎక్స్ సైన్ టీటా ప్లస్ దీని మల్టిప్లై వై కాస్ టీటా. ఓకేనా, ఇవి రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ కామా వై ఇన్ ఈక్వేషన్ 1, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏమైపోతుంది స్టోరీ చూడండి. సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ ఇట్లనే ఉంచేసిన, x² అంటే ఇది మొత్తం అనమాట, ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా హోల్ స్క్వేర్, 2h ఇంటూ ఎక్స్ వై అంటే ఇది ఇంటూ ఇది అనమాట. ఓకే, ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా ఇంటూ సేమ్ టర్మ్స్ రిపీట్ చేయడం అంతే, ఏం లేదు, కాపీ పేస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ బి ఇంటూ y², వై అంటే ఎవరు ఇక్కడ, ఈ మొత్తం టర్మ్ ఏంటిది, అది ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా హోల్ స్క్వేర్. చలో, ఎక్స్పాన్షన్ చేసేద్దాం ఫటాఫట్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, a² ప్లస్ b² ప్లస్ 2ab, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab కాస్ టీటా సైన్ టీటా. మనకు కావాల్సింది ఈడే చూసుకోండి, 1 ఒకటి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, రైట్. ప్లస్ లోపల మల్టిప్లై చేద్దాం. ఇవి రెండు చూడండి, a ప్లస్ బి a మైనస్ బి లేవు, ఇవి కొంచెం తేడా అని. ఒకసారి లోపలికి ఫటాఫట్ మల్టిప్లై చేద్దాం. ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, 2x హెచ్ని పక్కకు ఉంచేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాస్ టీటా సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ దీనికి ఎక్స్ ఇంటూ వై ఏమొస్తుంది, కాస్ట్ స్క్వేర్ టీటా. ఎందుకు, ఇడ కాస్ట్ టీటా. నెక్స్ట్ సిమిలర్లీ ఇదేమవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ వై ఇది సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, రైట్. నెక్స్ట్ మైనస్
వై స్క్వేర్ కాస్ టీటా సైన్ టీటా. మళ్ళీ ఇది కూడా ఎక్స్పాన్షన్ ఇంటూ బీతో ఎక్స్పాన్షన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2xy కాస్ టీటా సైన్ టీటా. రైట్, ఎక్స్ వై మనకు ఈ మొత్తం ఎక్స్పాన్షన్ ఇప్పుడు నేను చేయట్లేదు. సింపుల్గా టు మేక్ అదేమన్నాడు, టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనము ఇక్కడ ఏదైతే ఎక్స్ వై టర్మ్ ఉందో బట్ అన్ని కోఎఫిషియంట్స్ 0కి ఈక్వల్ చేసేద్దాం. ఎందుకు ఎక్స్ వై టర్మ్ ఉండొద్దు నాకు, అంటే దీని కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దీని ముందు 2 పెట్టి 0 చేసేసినాం అనుకో మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ వై టర్మ్ ఉంది 0 అయిపోతుంది. అక్కడ అట్లా అన్ని కోఎఫిషియంట్ టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్స్ రిమూవ్ చేసేయాలంటే దాని కోఎఫిషియంట్ 0 చేసేయాలి. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు 0 చేసేద్దాం. ఓకే, ఎక్కడైతే ఎక్స్ వై టర్మ్స్ ఉన్నాయో అక్కడ మల్టిప్లై వేసుకుందాం. ఇది మల్టిప్లై వేసుకుందాం. ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఎక్స్ వైని తీసేయండి, ఇంకా ఎక్స్ వై పెట్టద్దు, ఎందుకంటే దాని కోఎఫిషియంట్ మాత్రం మనకు కావాలి. దాని కోఎఫిషియంట్ ఏంటి, 2 ఇంటూ ఏ కాస్ టీటా సైన్ టీటా. యాక్సెప్టబులా, ఎక్స్ వై ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై ఉంది. కెన్ టేక్ ఎక్స్ వై కామన్ తీసుకుంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది ఇక్కడ. ఎందుకు ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై ఉంది, కామన్ తీసిన కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా కాస్ 2 టీటా కదా, రైటా. లేకపోతే మీకోసం అదే రాద్దాం, అట్లే రాద్దాం, ఎందుకు వరి ప్లస్ 2h ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకు 2hని లోపల మల్టిప్లై చేసినాం ఎక్స్ వై టర్మ్స్లలో. ఓకే, ఇది ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది కాస్ టీటా సైన్ టీటా, ఇది ఎక్స్ వై ఏం లేదు, మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, బి ఇంటూ 2 కాస్ టీటా సైన్ టీటా. ఓకే, రైట్, ఈక్వల్స్ టు 0. ఎందుకు, కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ వై అన్నీ తీసేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్, అక్కడ కూడా లాస్ట్లో కూడా ఎక్స్ వై కోఎఫిషియంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీ కేర్ఫుల్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఎక్స్ని ఇప్పుడు ఏం పక్క పెడదాం, మైనస్ ఏం పక్క పెడదాం. 2 కాస్ టీటా సైన్ టీటా సైన్ 2 టీటా కాల్ చేస్తే ఇక్కడ రాసుకో. 2 కాస్ టీటా సైన్ టీటా ఈక్వల్స్ టు సైన్ 2 టీటా ఫార్ములా రాసేసుకో. నెక్స్ట్ దిస్ ఈజ్ కాస్ 2 టీటా ఫార్ములా. 2h ఆఫ్ కాస్ 2 టీటా కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ప్లస్ కాదు, ప్లస్ అయితే 1 కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా కాస్ 2 టీటా. నెక్స్ట్ ప్లస్ 2 ఉండదు, ఇంకా బి మాత్రమే ఉంది. 2 కాస్ టీటా సైన్ టీటా సైన్ 2 టీటా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు టార్గెట్ ఏంటంటే ఇందులో నుంచి 2 ప్రూవ్ చేయాలి. ఇఫ్ కేస్ 1, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే ఏమవుతుంది, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అయితే ఏమవుతుంది. ఇది మనకు స్టాండర్డ్ ఈక్వేషన్, లెట్ ఇట్ బి. దీంట్లో వచ్చి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కేస్ 1 రాద్దాం. కేస్ 1 ఏంటిది అది అని అంటే, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ బీలు ఈక్వల్ కాకపోతే ఏమైతే స్టోరీ. ఓకే, అటు పంపించేద్దాం దీన్ని. ఓకే, ఈ రెండిట్లో చూడండి, ఇది అటు పంపించేస్తాను. 2h ఆఫ్ కాస్ టీటా ఇట్లనే ఉంచిన. ఈ రెండింటిని చూడండి, సైన్ టీటా సైన్ 2 టీటా ఉంది, ఏం రాసుకోవచ్చు, కామన్ తీస్తున్నాను. అటు పంపించి తీద్దామా పోనీ, అదే అటు పంపించేస్తే ఇది అటు పంపించేద్దాం. ఇది ఇన్నే ఉంచేసినాం, ఇది అటు పంపించేస్తే ప్లస్ అవుతుంది ఏ మైనస్ బి సైన్ టీటా అవుతుంది. ఎట్లా చూడండి, ఇది మైనస్ అబ్బా, అటు పంపించేస్తే ప్లస్ ఏ సైన్ 2 టీటా, ఇది ప్లస్ అటు పంపించేస్తే మైనస్. నేను సైన్ 2 టీటాని కామన్ తీసినాం. ఇప్పుడు ఇది అటు పంపిద్దాం, ఇది ఇటు పంపిద్దాం. 2h బై ఏ మైనస్ బి ఇటు పట్టుకొచ్చేసిన, అది సైన్ 2 టీటా అట్లనే ఉంచిన. ఈ కాస్ 2 టీటా అని పంపిస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. వాట్ ఈస్ దట్, సైన్ టీటా బై కాస్ టీటా ఈ సింప్లీ టాన్ 2 టీటా ఈక్వల్స్ టు 2h మైనస్ ఏ మైనస్ బి. వీ వాంట్ జస్ట్ టీటా కదా, దీని నుంచి మనం ఏం చేద్దాం, టాన్ టీటా టాన్ కదా 2 టీటా, టాన్ ఇటు పంపించేస్తున్నా. టాన్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, టాన్ ఇన్వర్స్ అవుతుంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2h బై ఏ మైనస్ బి. వీ వాంట్ ఓన్లీ టీటా. అప్పుడు ఈ టీటాని పట్టుకొస్తే జస్ట్ వెయిట్, కొంచెం మనకి జస్ట్ ఏం కావాలి, జస్ట్ 2 టీటా మాత్రమే కావాలి. టీటా ఈక్వల్స్ టు హాఫ్ అయిపోతుంది. ఓకే, ఇటు ఉన్న 2 టీటా కాస్త ఇటు వస్తే హాఫ్ అయిపోతుంది. దిస్ ఈజ్ డన్. కేస్ 1 ఈజ్ ఓవర్. ఇప్పుడు కేస్ 2. వాట్ ఈస్ కేస్ 2? కేస్ 2, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి,
ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అయితే ఏ ఈక్వల్స్ టు బి అయితే టీటా పై అని చూపెట్టమని. ఇదే కేసులో ఏ ఈక్వల్స్ టు బి చెప్తున్నాడు. ఓకే, ఇటు పట్టుకొచ్చిన ఏ ఈక్వల్స్ టు బి రాస్తున్నా. ఇదే ఫార్ములా సేమ్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసుకున్నా. ఓకేనా, దీంట్లో నాకు ఏంటంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమైపోతుంది, ఇక్కడ కూడా నువ్వు ఏ పెట్టేస్తున్నావు అని అర్థం. ఏ ఈక్వల్స్ టు బి మొత్తం 0 అయిపోయింది. ఏం మిగిలింది, జస్ట్ నీకు మిగిలింది ఏంటంటే ఇక్కడ రాసేద్దామా, లేకపోతే డైరెక్ట్లీ ఇక్కడ రాసేసుకుందాం. ఏంటి ఇక్కడ వరకు సేమ్ కదా, ఇది తీసుకుందాం ఆగండి. మళ్ళీ ఇదైతే మీకు సింప్లీ యూ టేక్ దిస్ వన్, వాట్ వీ గాట్, దిస్ వన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ ఈక్వల్స్ టు బి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్లో బి పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, tan 2θ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి, ఇక్కడ ఏ పెట్టేస్తే ఇక్కడ ఏ పెడితే ఏమవుతుంది 2h/0, నథింగ్ బట్ నాట్ డిఫైన్. ఓకే, నాట్ డిఫైన్ ఎప్పుడు మళ్ళీ tan ఎప్పుడు నాట్ డిఫైన్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు ఇండైరెక్ట్లీ, ఇది నాట్ డిఫైన్ కాబట్టి నాట్ డిఫైన్ ఎప్పుడవుతుందంటే tan ఆఫ్ π/2 90 degrees కదా నాట్ డిఫైన్. రైట్, టీటా జస్ట్ రిమూవ్ ఇట్. 2θ ఈక్వల్స్ టు π/2, టీటా ఈక్వల్స్ టు π/4. ఎందుకు ఈ 2 అనేది ఇటు పంపిస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. అంతే, ఏం లేదు. కొంచెం కేర్ఫుల్గా లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇట్స్ వెరీ సింపుల్. ఏం లేదు, రొటేషన్లో మనకి ఫార్ములా రాసుకోవడం రావాలి. షిఫ్టర్లో జస్ట్ షిఫ్టింగ్ కోఆర్డినేట్స్ తెలిస్తే సరిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. లాస్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఫోకస్ ఆన్ కేస్ 1, కేస్ 2. అది ఎట్లా రాసినా అనేది కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఓకే, ఎనీవే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.